బాబు నీకేం కాలేదుగా? ఏం కాలేదు మోయ. ఎవరు నువ్వు? కత్తితో ఎందుకొచ్చావు? ఏ ఊరు నీదే? అయ్యా అయ్యా, ఆయన మా ఆయన అయ్యా, వదిలేయండి అయ్యా, వెళ్ళిపోతాము. కొంచెం కోపం ఎక్కువయ్యా, వదిలేయండి అయ్యా. పాప సార్, పాప ఎలా ఉంది రామా? పాప సేఫ్ సార్. సరే ముందు తీ. సార్, పాప లేదండి. అంటే పాప పాపనివరా, పాపనివరా. పాపనివ్వు. రేయ్ ఆగరా. రేయ్ పాపనివ్వరా, పాపనివ్వరా. ఇవ్వను. రేయ్ పాపనిస్తే వదిలేస్తా. నువ్వు దగ్గరికి వచ్చావంటే పాపని ఇసిరేస్తా. వద్దు, నిన్నేం చేయను, పాపని చేయి. నువ్వు ఎంత ప్రయత్నించినా పాపని తీసుకోలేవు. నీకు అందనంత ఎత్తులోకి వెళ్ళిపోయింది. టెక్నాలజీ. నాన్న, పాప పాప రామా. సరే సార్, పాప.
వెన్నపూస బాగా దెబ్బతిందంట. సంసారానికి పనికిరాడని డాక్టర్ చెప్పారు. నో నో, అలా జరగడానికి వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. జరిగిపోయింది. వెన్నుపూస విరిగిపోయింది. నువ్వెంత పెద్దగా నో అని అరిచినా వాస్తవం మాత్రం ఇదే. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? రాతనెవరూ తప్పించలేరు చారు. ఆ దేవుడు నిన్ను అర్థం చేసుకోలేకపోయాడే. శ్రీను బావని నిజంగానే ప్రేమించాను. తనతో కలిసి జీవితం పంచుకోవాలనుకున్నాను. తనతోనే పిల్లల్ని కూడా కనాలనుకున్నాను. తన కోసం ఎంతో మందిని ఎదిరించాను, ఎంతో మందితో తెట్టించుకున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను. చివరికి కళ్ళు లేని దానిలో కూడా ఒక్కరికి కూడా అనుమానం రాకుండా నటిస్తూ వచ్చాను. ఎన్ని చేసినా కూడా నా ప్రయత్నాలు ఫలించట్లేదు. బాధపడకు చారు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే మేము చూడలేకపోతున్నామే. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసేవే. ఎలా వదిలేమంటావే? శ్రీను బావని పెళ్లి చేసుకుని ఆ ఆద్యని ఇంట్లో నుంచి గెంటేసి ఇంటికి ఏకైక వారసురాలవుదాం అనుకున్నాను.